హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే బాగున్నామండి. దసరా అయితే మాకు చాలా బాగా జరుపుకున్నాం అందరం కలిసి. ఇప్పుడు ఏంటంటే దసరా అయిపోయింది కదా, మా బాబు ఏమిటంటే ట్రీట్ ఇస్తానని చెప్పి ఇక్కడ బిలైలో సివిక్ సెంటర్ హరిరాజు హోటల్కి అయితే తీసుకొచ్చాడండి. లంచ్ అనేది అక్కడే చేయాలని ప్లాన్ చేసుకున్నాం. చూడు మా కనిష్క పాప ఎలా తింటుందో చామీను, చిన్న తల్లి. ఈ ట్రీట్ అయిన తర్వాత మేము పిల్లలకి సరదాగా కాసేపు తిప్పడానికని మాల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి. తిన్న వెంటనే మాల్కి అయితే వెళ్తామండి. ఇప్పుడు మాల్కి అయితే మనం వచ్చేసామండి. బిలైలో ఉంటుంది, నెహ్రూ నగర్ దగ్గర సూర్య మాల్. ఇది కనిష్క చూడండి ఎలా ఎక్కిపోతుందో మా బాబండి. ఎక్సలేటర్ ఎక్కడానికి నేను చాలా భయపడ్డానండి, కానీ పాప మాత్రం చూడండి చిన్నదై కొంచెమైనా జరగలేదండి, చక్కగా ఎక్కిపోయింది. పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ చిన్న చిన్నవి ఎక్కి కూర్చుంటే వాళ్ళ ఆనందం చూడండి ఎంత సరదాగా ఉన్నారో. వాళ్ళ ఆనందాన్ని చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడప్పుడు మనం పిల్లలకి ఈ విధంగా బయటికి తేవటం వల్ల వాళ్ళ మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అందరిలో కలిసి హాయిగా వాళ్ళకి అనిపిస్తుంది, బయట ప్రపంచం అనేది తెలుస్తుంది. ఇంట్లోనే ఉండటం వల్ల పిల్లల మైండ్ సెట్ కూడా బాగా పెరగదు కదండి. అదే మనం బయటికి తీసుకొచ్చి ఈ విధంగా అన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మాల్ నుంచి బయటికి రావటానికి కూడా పిల్లలు ఇష్టపడటం లేదండి, ఎందుకంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేశారండి మాల్లోన. ఇక్కడ మనకి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. పిల్లల బట్టలు అనగా, మనకి శారీస్ అనగా, అలాగే చిన్న చిన్న ఐటమ్స్ కిడ్స్ కోసం చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. అలాగే జ్యువెలరీ సెట్స్, జ్యువెలరీ ఐటమ్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి. చూస్తూ ఉంటే మనకి మత్తు పోయే విధంగా ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇవన్నీ చూస్తూనే మాకు టైం అనేది తెలియలేదండి. ఇంకా చూడటానికి అయితే చాలా ఉన్నాయి, కానీ టైం అనేది ఇంకా సరిపోలేదు. కనిష్క చూడండి, ఆ బొమ్మకారుని చూసి ఎంత సంతోషపడుతుందో. ఈవెన్ కూడా వచ్చాడు అక్కడికి. బెలూన్స్, బాల్స్ అంటే చాలా ఇష్టం బాబుకి, ఈవెన్కి. ఇంకా టైం అనేది మాకు పిల్లలతో చాలలేదండి, చాలా. ఇంకా అక్కడే ఉంటామని పిల్లలు మారం చేస్తున్నారు. ఇక్కడైతే కొంచెం ఎంగేజ్ వాళ్ళకంట పిల్లలకి ఎలా అయితే లేదన్నారు. పిల్లల ఆ బాల్ని చూసి మేము కూడా ఆడతామని చిన్నోడు అల్లరి పెట్టాడు. కానీ పిల్లలకి అనేది, చిన్నపిల్లలకి అనేది ఎలా లేదని చెప్పారు. బయటికి తీసుకురావడానికి చాలా కష్టమైంది మాకు పిల్లల్ని. కనిష్క చూడండి. లాస్ట్కి రండి ఇక్కడ తీసుకొచ్చాం పిల్లలకి.
ఇక్కడ ఎవరైనా సరే 80 kgs లోపు చేసుకోవచ్చు అన్నారని పిల్లలకి ఇక్కడ తీసుకొని వచ్చామండి. ఇక్కడ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇది ఏంటంటే ఫన్ పార్క్ అండి. ఇక్కడ పిల్లలకి స్లైడింగ్ అండ్ జంపింగ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అంత మెత్తటి స్పాంజ్ లాగా మనకి ఇక్కడ అన్నీ పెట్టారు కాబట్టి ఒకవేళ జంప్ చేసినా పడినా ఏమి ఇబ్బంది లేకుండా తగలకుండా ఉంటుంది. చూడండి ఎలా గెంతుతూ బాగా ఎంజాయ్ చేశాడండి యువను అండ్ మా బాబు. పాప కనిష్క అయితే మాత్రం తను జడిసిపోయిందండి, వాళ్ళ అమ్మ దగ్గరే ఉండిపోయింది. ఇదేనండి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.